అన్నట్టు పోలీసులు అంటే నాకు యాదికొచ్చింది. ఇసో అంటేనే ఇంకో ముచ్చట చెప్తా. నాకు అసలు ఈ ముచ్చట తలుచుకుంటుంటేనే మస్తుల నవ్వొస్తుంది. సరే 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 నవ్వినాక చెప్పాలనా చెప్పినాక నవ్వాలనా చూసుకుంటే నేను నవ్వుతా కానీ అసలు ముచ్చట ఏంటిదంటే వరంగల్ ఇంతజార్గంజ్ పోలీసులకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చిందోళ్ళ. ఎవరో 100కు ఫోన్ కొట్టి అర్జెంటుగా మా ఇంటికి రారి, మమ్మల్ని కాపాడుర్రి అని ఫోన్ చేసిరట. ఇక ఆ పోలీసులు కూడా ఆ ఇంటికి పోయిర్రు. మరి ఆ ఇంట్లో ఏమైందంటే చూడాలి మీరే ఏమైందో. పోలీసులు ఆ ఇంటికి వచ్చిర్రు, ఏమైందో మీరే చూడుర్రి, నేనేం మాట్లాడా. పోలీస్ అన్న అడుగుతాడు, ఈయన చెప్తాడు, గంతే. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఏంటిది వచ్చింది? ఏడికి వచ్చింది? ఇట్లకి వచ్చి లోపల తెల్ల కదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని కప్పాలని నిర్మించేస్తుంది. కుక్కలో బాధ్యత. ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం దీంతో నాకు సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి, మీ ఇంటికి తాళం వేసుకునే బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నేడాలు ఎట్లా చేస్తారు చెప్పండి. ఆగానట వీళ్ళింటికి కుక్కొచ్చిందట. ఓ కుర్చీ సాటుగా జాక్కున్న చూడు కనబడ్డదా? ఈ దొంగ కుక్క ఈ ఇంట్లోలను మస్తు సతాయిస్తాందట. దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టే జిమ్మెదారి పోలీసులదే అని ఈ అన్న డిసైడ్ అయిపోయిండు. అందుకే పోలీసులకు ఫోన్ కొట్టి వాళ్ళని ఇంటికి రప్పించి కుక్కలను ఎలగొట్టమని చెప్తాండు. అది సంగతి. అంతేనానే? మళ్ళీ క్లారిటీగా చెప్పు. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్, అది ఎక్కడి ఏంటిది వచ్చింది? కుక్క చేస్తారు. ఏడికి వచ్చింది? ఇట్లకి వచ్చి లోపల తెల్ల కదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని కప్పాలని నిర్మించేస్తుంది. కుక్కలో బాధ్యత. ఇప్పుడు కుక్కలను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం దీంతో నాకు సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి, మీ ఇంటికి తాళం వేసుకునే బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నేడాలు ఎట్లా చేస్తారు చెప్పండి. అది సంగతి. ఇంకా నయము, మా సంటిపోరడు అన్నం తింటలేడు, మా సింకుల నీళ్ళెత్తలేవు, మా పని మనిషి బోళ్ళు కడిగేందుకు అత్తలేదు అని 100కు ఫోన్ కొట్టి పిలిపియలే పోలీసులను అని కారడం ఆడుతుండ్రోళ్ళ చుట్టుపక్కల వాళ్ళు.